2025వ సంవత్సరము జనవరి మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్య భగవానుడు 4, 5 స్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు 21వ తారీఖు వరకు. 21 తర్వాత మళ్ళీ వక్రరీత్యా దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. దశమ స్థానం ప్రతికూలం. ఇక బుధుడు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం అనుకూలంగా ఉంటుంది. 4వ స్థానంలో 4వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు గనుక చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంటుంది. గురు భగవానుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంటాడు. శుక్రుడు 28వ తారీఖు వరకు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, తదనంతరం 6వ స్థానంలో అనుకూలంగా ఉంటాడు. శనైశ్చరుడు 6వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. రాహువు 7వ స్థానంలో, కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి గ్రహస్థితి ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని అనుకూలంగా ఉన్నారు కాబట్టి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కుజుడు ముఖ్యంగా 21వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కుజ భగవానుడి యొక్క అనుకూలత ఉంది కనుక ఓవరాల్గా మంచి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. అయితే తలపెట్టినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడానికై మీరు ప్రయత్నాలు చేస్తారు, అందులో సఫలీకృతులవుతారు. అంటే పనులు మీకు అనుకున్నవి అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి అవుతాయి. వాటికి మీ ఎఫర్ట్స్ కూడాను అవసరమే. అయితే ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కానటువంటి సందర్భాలు కూడాను ఉంటాయి. అయితే ఇక్కడ మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి సకాలంలో మీరు పనులను పూర్తి చేయగలుగుతారు. మంచి మనస్సుతో శ్రద్ధతో పనులు చేస్తారు. ఇక ఆదాయం విషయం ఆలోచించినట్టయితే రాబడి నిలకడగానే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత మీకు డబ్బు వస్తుంది కాబట్టి ఆదాయం విషయంలో ఇబ్బంది ఏం కనబడట్లేదు. ఖర్చులు నియంత్రణ మట్టుకు అవసరము. స్నేహితుల మూలకంగా, దగ్గర వాళ్ళ మూలకంగా కొంత ఖర్చులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ శని భగవానుడి యొక్క అనుకూలత కూడాను ఉంది కాబట్టి మీకు అంత ఇబ్బంది లేదు. ఆర్థిక పరిస్థితి మట్టుకు స్థిరంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది, అయినప్పటికీ మీకు గుర్తింపు లభిస్తుంది. పని భారం పెరగడం, ఆ అప్పజెప్పినటువంటి పనిని మీకు ఏదైతే ఆఫీసు లోపల వర్క్ ఎలొకేట్ చేస్తారో ఆ వర్క్ లోపల మీరు అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ పనిని నిర్ణీత సమయంలో మీరు చేసి ఒక మంచి పేరును సంపాదించుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఆ ఒత్తిడి, పని భారాన్ని మీరు ఒక లెసన్గా తీసుకొని ముందుకు వెళ్తారు. ఇకపోతే అధికారుల యొక్క ఆదరణ మీకు బాగా లభిస్తుంది ఈ మాసం లోపల. ఆరోగ్యాన్ని మట్టుకు నిర్లక్ష్యం చేయకూడదు. పని భారము, పని ఒత్తిడి వీటన్నిటి మూలకంగా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడము, సరి అయిన సమయంలో భుజించకపోవడము, వీటి మూలకంగా కొన్ని మీకు ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇక భార్యా పిల్లలతో సంతోషంగానే ఉంటారు. సమయానికి తగినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పిల్లల విషయంలో కానివ్వండి, ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో మీరు తగు నిర్ణయాలను తీసుకుంటారు, సమయానుకూలంగా వ్యవహరిస్తారు కాబట్టి అందరికీ కూడాను సంతోషంగా ఉంటుంది. ఇకపోతే విద్యార్థులు చదువుపై కొంత మనస్సు నిలపాలి. విద్యార్థులకు ఓవరాల్గా రాణించే అవకాశాలే ఉన్నాయి ఈ మాసంలో. అయితే కొంత శ్రద్ధ మట్టుకు అవసరము. అశ్రద్ధ వైపుకు వెళ్లకుండా, అంటే ఓవర్లుక్ చేయకుండా, ఏ రోజు మనము చదవాలనో ఆ రోజే పూర్తి చేసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు ఉండవు. కనుక వాయిదా వేసుకునేటువంటి ఆ ధోరణిని విద్యార్థులు విడనాడాలి. అది చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించకుండా ఏకాగ్రతతో ఉన్నట్టయితే విద్యార్థులు చాలా విషయాల లోపల సత్ఫలితాలను పొందుతారు. ఇక ప్రయాణాల మూలకంగా అలసట గోచరిస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు,
కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలు అనుకున్నట్టయితే వాటిని వాయిదా వేసుకోవడము లేదా మానుకోవడము చాలా మంచిది. ఇంకా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఆరోగ్య విషయం లోపల మీరు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కావలసినటువంటి అన్ని జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఓవరాల్‌గా ఈ మాసంలో కనబడుతుంది. అది చాలా సంతోషదాయకము. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరితో గూడాను మీకు సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళ మూలకంగా మీకు మంచి పనులు జరుగుతాయి. ఆస్తుల విషయంలో పూర్వం ఉన్నటువంటి తగాదాలు కొంతవరకు పరిష్కరించబడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సాహిత్యవేత్తలు, సంగీత కళాకారులు, వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వచ్చేటువంటి సమయం. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే వృత్తి లోపల నిరాటంకంగానే జరుగుతాయి. కానీ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళే కానివ్వండి, లేదా హైఅప్సే కానివ్వండి, కొంత మిస్‌గైడ్ చేసేటువంటి అవకాశాలు అప్పుడప్పుడు కనబడుతున్నాయి గనక కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ముఖ్యంగా వ్యవహారము అంటే వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు పార్ట్నర్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్ట్నర్‌షిప్ మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్స్‌ను ఓవర్‌లుక్ చేయకుండా నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్ళతో అన్ని రకాలుగా చర్చించి మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇబ్బందులు ఉండవు. ఆ గ్యాప్ అనేటువంటిది ఏర్పడదు. కనుక అది ఒక్కటి మీరు జాగ్రత్త పడినట్టయితే వ్యాపారం ఈ మాసంలో సుగమంగా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ జనవరి మాసంలో ఏ గ్రహాలు బాగా లేవు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ప్రతినిత్యం కూడాను లేవగానే స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకొని 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయండి. నీళ్లు వదలడం. అర్ఘ్యప్రదానం అంటే సూర్యుని నిమిత్తమై 3 సార్లు ఈ దోషుడితో నీళ్లు వదలడం. ఇది చేసి మీరు నమస్కారం చేసుకున్నట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహు కేతువుల నిమిత్తమై అమ్మవారిని కొలవండి. శివాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఇలా దైవ దర్శనాలు చేసుకున్నట్టయితే మీకు ఇంకా మంచి ఫలితాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు.